పోలరైజేషన్ అంటారంటే ఒకసారి చూడండి. when electric field is applied on a dielectric material, ఒక dielectric material తీసుకున్నాం, ఓకేనా? చూడండి, ఇది dielectric material. సో దీని ఒక న్యూక్లియస్ ఉంది, ఓకే, ఇది న్యూక్లియస్ అనుకోండి. సో ఈ స్పియర్ అంతా కూడా మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లేదా సర్ఫేస్ చుట్టూ మనకి ఏమున్నాయి, ఎలక్ట్రాన్స్. సో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేసినప్పుడు, దీని మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న న్యూక్లియస్ అనేది మనం ఒకవేళ ఈ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేసాం అనుకోండి, ఆ డైరెక్షన్లోకి మన న్యూక్లియస్ అనేది మూవ్ అయిపోతుంది. చూడండి, సో న్యూక్లియస్ అనేది ఈ సైడ్కి వచ్చేస్తుంది. అదేనా when electric field is applied on a dielectric material, ఒక dielectric material మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు, ఏ డైరెక్షన్లో అయితే అప్లై చేస్తున్నామో అదే డైరెక్షన్లో మనకి న్యూక్లియస్ అనేది మూవ్ అయిపోతుంది. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ క్లౌడ్ అనేవి మూవ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నాయి కదా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా, ఇవన్నీ ఒక డైరెక్షన్ వచ్చేస్తాయి, ఓకేనా? సో దాన్ని ఏమంటారు, ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అని చెప్పేసి అంటారు. అర్థమైంది? ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ మనం ఏ డైరెక్షన్లో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తామో ఆ డైరెక్షన్లో న్యూక్లియస్ అనేది మూవ్ అవుతుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఎలక్ట్రానిక్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఓకేనా? ఎలక్ట్రాన్స్ అంటే కూడా ఇంకో డైరెక్షన్ మూవ్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటారు, ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ అని చెప్పేసి అంటారు. సో దీని పాత్ర ఏంటి అంటే న్యూ ప్రపోర్షనల్ టు ఈ. న్యూ అంటే ఏంటి, న్యూ అంటే ఏం చెప్పుకున్నాం మనం, డైపోల్ మూమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈ అనే లెక్కతో డినోట్ చేస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ప్రపోర్షనల్ని తీసేస్తే సమ్ కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో ఆ కాన్స్టెంట్ ఏంటి అంటే ఆల్ఫా ఈ ఇంటూ ఈ. ఆల్ఫా ఈ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ పోలరైజేషన్. ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ని ఆల్ఫా ఈ అనే లెక్కతో డినోట్ చేస్తారు, ఓకేనా? దీన్ని అయానిక్ పోలరైజేషన్ ఆల్ఫా ఐ అనే లెక్కతో డినోట్ చేస్తారు, అయానిక్ కాబట్టి. ఓరియంటేషన్ పోలరైజేషన్ ఆల్ఫా ఓ, ఓకేనా? సో ప్రపోర్షనల్లీ తీసుకున్నాం కాబట్టి సమ్ కాన్స్టెంట్ అనేది ఆల్ఫా ఈ అని చెప్పేసి తీసుకుంటాం. ఇప్పుడు ఆల్ఫా ఈ ఈక్వల్ ఏమవుతుంది, ఆల్ఫా ఈ ఈక్వల్ ఏమవుతుంది, యూ బై ఈ, ఓకేనా? సో ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ ఎంత వచ్చింది, న్యూ బై ఈ వచ్చింది. సో దీన్ని మొత్తం మనం డిరైవ్ చేస్తే, మొత్తం ఈ ఈక్వేషన్స్ అంతా డిరైవ్ చేస్తే మనకు వచ్చి ఫార్ములా ఏంటి అంటే ఆల్ఫా ఈ ఈజ్ ఈక్వల్ టు 4πε0r3. మొత్తం ఇక్కడ ఈక్వేషన్స్ అంతా డిరైవ్ చేస్తే మనకు లాస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటి, 4πε0r3.